శ్రీశైలం పాతాళ గంగలో 750 అడుగుల లోతులో ఉన్న ఒబ్బిలి బసవన్న గురించి మీకెవరికైనా తెలుసా? ఒక్కసారి ఈ కథ వినండి. ఆ పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన ఒక శిల్పి ఉండేవాడు. అతను ఆ శివయ్య మీద ఇష్టంతో కేవలం 40 రోజుల్లో ఆ శ్రీశైల మల్లన్నకు 2 అద్భుతమైన జంట నందుల్ని తయారు చేస్తాడు. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ జంట నందుల్ని ఈ లోతైన పాతాళ గంగను దాటించి శ్రీశైలానికి తీసుకువెళ్లాలి. దీని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ పడుకున్నాడు. ఆ రాత్రి మహాశివుడు కల్లో ప్రత్యక్షమై, భక్త, నీ శ్రమ అస్సల వృధా కాదు. నేను నీకు మంత్రించిన 2 తాళ్లని ఇస్తాను. ఆ తాళ్లని నందులకి కట్టి వెనక్కి తిరగకుండా ఈ నదిని దాటించి శ్రీశైలానికి వెళ్ళు అని చెప్పి మాయమవుతారట. అప్పుడు ఆ శిల్పి ఉలిక్కిపడి లెగిశాడు. నిజంగానే తన పక్కనే 2 మంత్రించిన తాళ్లు ఉన్నాయి. ఆనందంతో ఆ 2 తాళ్లను తీసుకువెళ్లి ఆ నందులకి కట్టి వెనక్కి తిరగకుండా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడట. ఆ నంది శిల్పాలు నిజంగా నందిగా మారి ఆ శిల్పి వెనకాల నడవటం మొదలుపెట్టాయి. పాతాళ గంగను చేరుకుని కృష్ణానదిని దాటుతుండగా ఒక నంది కాలు రాళ్లలో ఇరుక్కుందేమో అనుకుని వెనక్కి తిరిగి చూశాడు. వెంటనే ఆ నంది తన తేజస్సును కోల్పోయి శిల్పంగా మారి 750 అడుగుల నీటి లోతులోకి వెళ్లిపోయింది. ఇంకేం చేయలేక వేరే నందిని శ్రీశైలానికి తీసుకువెళ్తాడు. ఆనందే ఇప్పుడు శ్రీశైల మల్లన్నకు ఎదురుగా ఉన్న శనగల బసవన్న. ఈ విధంగా బసవన్న, మల్లన్న వచ్చే భక్తుల కోరికలను తీరుస్తూ భక్తుల్ని కష్టాల నుంచి రక్షిస్తున్నారు. ఆ శివయ్యని కొన్ని విధాలుగా పూజించడం కొంతమంది గురువులకే తెలుసు. అందులో ఒకరు ప్రొఫెషనల్ ఆస్ట్రాలజిస్ట్ అయిన శివరుద్ర గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, విద్య, ఉద్యోగ, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, వీటికి మించిన సమస్యలు ఏమున్నా, మీ పైన చెడు ప్రయోగం చేశారని మీరు భయపడినా ఒక్కసారి ప్రొఫెషనల్ ఆస్ట్రాలజిస్ట్ అయిన శివరుద్ర గారిని కన్సల్ట్ అవ్వండి. ఈ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. 7793937797.